సో గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో గాయస్. టుడే అంటే మనకి ఒక ఆర్డర్ అయితే వచ్చేదనమాట. ఎందుకంటే ఒక వీడియో షూట్ అండ్ చేయాలనికేసి ఒకరిది డెకరేషన్ ఉండదు గాయస్. వాళ్ళైతే మనకు ఒక ఆర్డర్ అయితే ఇచ్చారనమాట గాయస్. ఈ మన డెకరేషన్ ఏమైతే ఉండదో బాగా మంచిగా ఎడిట్ చేసేస్తే గాయస్ మన ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇస్తారు, ఏమో ఒకటి ప్రైజ్ మనీ అయితే ఇస్తారని వాళ్ళు చెప్పారనమాట. సో గాయస్ దానికే మనము ఇటు చూడండి ఇక్కడ వచ్చినాం అనమాట. సో గాయస్ ఇది వెనక ఏమి డెకరేషన్ మీకు కనిపిస్తుండదు కదా, దీన్ని అయితే గాయస్ ఇట్లాంటివి రికార్డ్ చేసి చేయాలనికేసి బాగా ఎడిటింగ్ చేయాలన్నమాట. సో గాయస్ చూడండి వెనక సూనికి ఎంత బాగా బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు సూనికి చెప్తుంది. చూడండి గాయస్, చూడండి గాయస్ అదే మన స్టేజ్ అనమాట. ఇక్కడ చూడండి గాయస్ మీకు ఒక లాంగ్ రేంజ్ నుంచి చూపిస్తా. సో గాయస్ ఇదే మన ఎంత పెద్దగా చూస్తారు కదా గాయస్. సో గాయస్ ఇప్పుడు మనము ఇంకా ఫుల్ ఆఫ్ డెకరేషన్ అంటే సెట్ అయ్యలేదు ఇక్కడ. ఇప్పుడు గాయస్ డెకరేషన్ అయితే సెట్ అయినాక గాయస్ మనమైతే ఇప్పుడు మన ఐఫోన్తోనే గాయస్, ఈజ్ నాట్ ఈవెన్ కెమెరా, ఓన్లీ ద ఐఫోన్ యూజ్ చేసే గాయస్ ఒక వీడియో అయితే తీయాలన్నమాట. బికాస్ గాయస్ ఐఫోన్ నుంచి అయితే ఇప్పుడే మనం షూట్ చేసి మన స్టేటస్కి స్టోరీస్కి అయితే మనం వేసుకోవచ్చు అనమాట. అదే పెద్ద పెద్ద కెమెరాలు అయితే గాయస్ అది అంతగా ఏమి కంఫర్ట్గా ఉండదు. దాన్ని ఎడిటింగ్ చేయాలంటే సిస్టంలో వేసి ఒక 2-3 days వెయిట్ చేస్తే కానీ అది మనకు మన మొబైల్లోకి అయితే రాదు. అందుకే గాయస్ వాళ్ళు మనని ఇలాంటి ఐఫోన్తో ఒక ఆబ్వియస్లీ గాయస్ ఐఫోన్లో అయితే క్లియర్గా వస్తావని అందరికైతే తెలుసు. అందుకే గాయస్ వాళ్ళు మనకైతే ఇలా ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. సో గాయస్ ఇందాక గాయస్ మనం వీడియో ఏదైతే వీడియో చూపించాం గాయస్ అంత సరౌండింగ్ అది అంతగా క్లియర్ లేదు. ఎందుకంటే గాయస్ ఫ్రంట్ కెమెరాతో చేసింది. ఇప్పుడు నేను గాయస్ బ్యాక్ కెమెరాతో చూపిస్తా. జస్ట్ వెయిట్ గాయస్. సో గాయస్ ఇంతవరకు చూసారు కదా గాయస్, బ్యాక్ కెమెరాతో అయితే షూట్ చేసా. ఇంటర్ఫేస్ చూడొచ్చు మీరు, ఆ క్లారిటీ, ఆ లైటింగ్స్ మొత్తం, ఇక్కడ ఆ క్యాటరింగ్, ఆ ఫుడ్ ఏం సప్లై ఉంది గాయస్ అక్కడ మొత్తం చూసారు కదా. ఇలాంటి డెకరేషన్ అయితే ఉంది ఇక్కడ. సో గాయస్ ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ ఒక బౌన్సర్స్ కూడా ఉన్నారు గాయస్, అక్కడ చూడొచ్చు. అక్కడ ఏం వెళ్తున్నారుగా బౌన్సర్స్ గాయస్, లైక్ సెక్యూరిటీని అయితే ఇక్కడ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మన సెక్యూరిటీ, మన పేరేం బా చిన్న గాయస్, కొంచెం మీకు వినిపించట్లేదు, కొంచెం లౌడ్ వాయిస్తో మాట్లాడాలన్నమాట. చిన్న అంట గాయస్. భయ మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు డెకరేషన్ పని అంట గాయస్. ఇటు చూడండి గాయస్, ఇదేమైతే ఉందో దీన్ని మన అన్ననే ఇక్కడ డెకరేషన్ చేశాడనమాట. నాట్ ఓన్లీ దిస్ గాయస్, ఏదైనా కానీ డెకరేషన్ చేయగలరు. ఇక్కడ చూడండి గాయస్ దీంతోనే, ఎందుకంటే గాయస్ ఇక్కడ సో మచ్ డెకరేషన్స్ అయితే ఇక్కడ పెండింగ్ ఉంటాయి. వీళ్ళే దీన్ని మేనేజ్ చేస్తారనమాట. వాకీ టాకీ త్రో భయ చూపియండి, వాకీ టాకీ చూడండి గాయస్. దాంతోనే వాళ్ళైతే అంతా మేనేజ్మెంట్ అయితే చూసుకుంటారు, డెకరేషన్ది ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని. సో గాయస్ మన భయ అయితే వెళ్ళిపోయాడు, ఏదో డెకరేషన్లో ఏదో కొంచెం పని వచ్చింది. సో గాయస్ మన వీడియోలో కొంచెం లైటింగ్స్ అయితే చాలా ఉండబోతున్నాయి. ఎందుకంటే గాయస్ ఎక్కడైనా చూడండి గాయస్ సో మచ్ లైటింగ్స్ అంటే ఉన్నాయి ఇక్కడ. సో గాయస్ నౌ ఐఎమ్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ వ్లాగింగ్ అనమాట గాయస్. అందుకే గాయస్ నా వాయిస్, నా టాకింగ్ స్కిల్స్ అంటే అంత ఇంప్రూవ్గా లేదు. సో సారీ గాయస్.
ఏదైనా రాంగ్ మాట్లాడినా కొంచెం సారీ చెప్తున్నా, క్షమించేయండి, మీరే పెద్ద మనసు చేసుకోండి. చూడండి గాయస్, ఇక్కడ నుంచి అయితే ఇక స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి గాయస్, అరేంజ్మెంట్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి గాయస్, అలా దోశలా. సో గాయస్, ఇక్కడ దోశలు అయితే వేస్తున్నారు అన్నమాట. చూడండి, యా దోశ, ముల్బాగుల దోశ అంటే గాయస్ నేనంటే ఎప్పుడు తినలేదన్నమాట. చూడాలా. సో గాయస్, వెనక్కి చూసారుగా, అది అగ్గి అయితే వచ్చేసింది ఇక్కడ. సో గాయస్, ఎంటైర్ సరౌండింగ్ అయితే చూడడానికి గాయస్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉండదు ఇక్కడ. సో గాయస్, ఇప్పుడు మనము భయ్య వాళ్ళని అడుగుదాం అనమాట, వీళ్ళు ఏమేమి చేస్తారు ఇక్కడ, వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. భయ్య, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ చేస్తారు మీరు? అయితే మీరు ఇక్కడ వాళ్ళేనా? ముల్బాగల్. అదే ఏ లాంగ్వేజ్ అయినా ఓకే గాయస్, ఎందుకంటే మనం రాయచూర్లో ఉన్నాంగా, సో మెనీ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ వాడతారనమాట. నాట్ ఓన్లీ కన్నడ, సో మచ్ లాంగ్వేజెస్ ఆర్ టాకింగ్ అనమాట. ఎందుకంటే గాయస్ మనం ఇక్కడ మన కర్ణాటక బార్డర్లో అయితే ఉన్నాం, చాలా లాంగ్వేజెస్ అయితే నడుస్తాయి. అందుకే గాయస్ ఇక్కడ చాలా లాంగ్వేజెస్తో ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఉంటారనమాట. సో నా ఇప్పుడు ఇంకా వేయలేదా, ఇంకా టైం అవ్వలేదు కదా. సో గాయస్, ఇప్పుడు మన అన్న అయితే మన కోసం ఒకటి వేసి చూపిస్తాడు అనమాట. చూడండి గాయస్, 2 దోశలు అయితే మన భయ్య అంటే చేసాడు ఇక్కడ. ఎందుకు భయ ముచ్చి ఉండదని? ಓಕೆ ಕನ್ನಡ ಬರುತ್ತೆ, ಬಾಯ್ಲ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ ಗಾಯ್ಸ್, సో గాయస్ ఈ ములబాగుల దోశలు చేయడానికంటే అలా దాన్ని ఏమంటారు గాయస్, క్లోజ్ అయితే చేయాలి. ఎందుకంటే గాయస్ స్టీమ్ అయితే ప్రొడ్యూస్ అవుతుందిగా, స్టీమ్ కదా, బాగా బాయిల్ కావాలంటే గాయస్ ఆ దోశ ఏదైతే ఉందో ములబాగుల దోశ అనమాట, మసాలా దోశ అనమాట. ఇది ఎంత టైం తీసుకుంటుంది? 1 నిమిషం, మరో నిమిషాలు. సో గైస్ ఆ దోశ అయితే రెడీ అవ్వడానికి 10 to 20 seconds అయితే కావాలని మన భయ్య అంటున్నాడు. సో గైస్ నా వీడ్స్ రెడీ అనమాట. గైస్ కొంచెం ఘీ, ఆయిల్ కాదు ఘీనా గైస్, ఇది ఆయిల్ కాదు ఘీ అనమాట. స్పెషల్ దోశకైతేనే ఘీ వేస్తారు, నార్మల్ దోశకైతే నార్మల్ ఆయిల్ అయితే. నార్మల్ రాదా? నార్మల్ ఏది లేదు గాయస్, ఖచ్చితంగా ఇదే ఘీ అయితేనే వేయాలి ఇక్కడ. సో గైస్ ఇదే గైస్ ములబాగ్ స్పెషల్ దోశ అనమాట. ఇక్కడ మనం వచ్చాం కదా, ఇక్కడైతే ఇలాంటి దోశలు అయితే చేస్తున్నారు. నేనైతే అప్పుడు చేయలేదు గైస్, ఒక టేస్ట్ అయితే తీసుకుంటా ఇప్పుడు. జస్ట్ 1 bite గైస్. సో గైస్ ములబాగుల దోశ అంటే పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. ప్లేనే బాగుంది గాయస్, ఇంకా చట్నీతో అయితే అద్దరిపోద్ది గాయస్. సో గాయస్ అన్న థ్యాంక్స్ అన్న. అన్న ఒకసారి హాయ్ చెప్పండి అన్న మనకి ఒకసారి. సో గాయస్ ఇక్కడ మన ఇంకొక భయ్య కూడా పిలుస్తున్నాడు, కొంచెం అక్కడ పోదాం అన్నమాట. ఇప్పుడు అన్న కొంచెం బాయ్ చెప్పి కొంచెం వేరే చోటు వెళ్దాం. అన్న బాయ్ అన్న. సో గాయస్ ఇది ఇక్కడ ఒకటే కాదు, ఇంకా ఇక్కడ చాలా డెకరేషన్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ చూడండి, ఒకటి కాదు గాయస్, చాలా అవుతున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు. ಜಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಭಯ ಈಗ 10 days ಆಗಿದೆ ಅಷ್ಟೇ. ಕನ್ನಡನ ತೆಲುಗು? ಕನ್ನಡ. ಓಕೆ ಗಾಯ್ಸ್, ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಹಾಂ ಹೌದು ಭಯ. ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಭಯ ಬೇಸಿಕ್ಲಿ ಚಿಂತಕಾಯ ದಿನೇಶ್ ಅಂತ ನನ್ನ ಚಾನಲ್ ಹೆಸರು. ಆ ಚಾನಲ್ ಈಗ ಡೈಲಿ ವ್ಲಾಗ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ಮತ್ತೆ ಇವತ್ತು ಎಕಡೆ ಹೋಗ್ತೀನಿ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಅದೇ ಈ ಕಡೆನೂ ಒಂದು ಇದು ಇದೆ. ಇವತ್ತು ಒಂದು ವಿಡಿಯೋ ಶೂಟಿಂಗ್ ಅಂದ್ರೆ ಇದೆ ನಮ್ದು. ಹಂಗೆ ನಮ್ದು ಒಂದು ವ್ಲಾಗ್ ಆಗುತ್ತೆ ಅಂತ ವ್ಲಾಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಈಗ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ದೀರಾ? ಹೌದು ಹೌದು, ಇದು ನಮಗೋಸ್ಕರ ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ. ನಮ್ದು ಕಟ್ ಮಾಡ್ತೀರಾ? ನಿಮ್ ಕಟ್ ಮಾಡ್ಬೇಕಾ? ನಿಮ್ದು ಇರ್ಲಿ ಬಾಯ್. ನಿಂದನ್ ಕಟ್ ಮಾಡ್ಬೇಕಾ ಇಲ್ಲ ಇದು ಮಾತ್ರ ಕಟ್ ಮಾಡ್ಬೇಕು? ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳು. ನಮ್ ವಿಡಿಯೋ ಕಟ್ ಮಾಡ್ತಾರಾ? ಹಾ, ವಿಡಿಯೋ ಕಟ್ ಮಾಡಿ మగ కర్ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು కట్ ಮಾಡ್ಬಿಡು. గాయస్ ఇక్కడ కొంచెం అంటే కొంచెం ఫ్రెండ్లీ పీపుల్స్ అయితే ఇక్కడ మనకు దొరికారు అనమాట గాయస్. ఎందుకంటే గాయస్ ఇక్కడ రాయచూరు కదా గాయస్, బేసికలీ కన్నడనే మాట్లాడతారు గాయస్. నేను ఓకే గాయ్, ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ ಗಾಯ್ಸ್. ఎందుకంటే ಬಿಕಾಸ್ ಆಫ್ ನಂದು ರಾಯಚೂರೇ, ಇಕಡೆ ಚಿಕ್ಕಸೂರು ವಿಲೇಜ್ ಅನ್ಮತ್ ನಂದು. ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟೊಂದು ಇದಿಲ್ಲ, ಫ್ಲೋ ಇಲ್ಲ ನಂದು ಕನ್ನಡ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿದ್ದು ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಯಾಕಂದ್ರೆ ಗಾಯ್ಸ್ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾಟ್ ಓನ್ಲಿ ಈಗ ಕನ್ನಡ ಎನ್ಸ್ ಒಂದು ಅಲ್ಲ, ತೆಲುಗು, ಹಿಂದಿ ಎಲ್ಲರೂ ಇರ್ತಾರಲ್ಲ. ಬಿಕಾಸ್ ಆಫ್ ನಮ್ದು ಬಾರ್ಡರ್ ಆಫ್ ಅದು ತೆಲಂಗಾಣ, ಸ್ವಲ್ಪ ಟಚ್ ಆದ್ರೂ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಎಲ್ಲ ಭಾಷೆದಲ್ಲಿ ತೆಗಿತೀವಿ ಅನ್ಮತ್ತೆ. ಈಗ ನೀವು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ನಾವು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀವಿ, ನೀವು ಹಿಂದಿ ಮಾತಾಡಿದ್ರೆ ನಾವು ಹಿಂದಿ ಮಾತಾಡ್ತೀವಿ. ಈಗ ನೀವು ಹಿಂದಿ ಇನ್ನೊಂದು ಯಾವ್ದು ಇತ್ತು, ನೀವು ತೆಲುಗು ಮಾತಾಡಿದ್ರೆ ನಾವು ತೆಲುಗು ಮಾತಾಡ್ತೀವಿ ಅಷ್ಟೇ. చింతకాయ ದಿನೇಶ್ ಅಂತ. చింతకాయ ದಿನೇಶ్ ಅಂತ ನಮ್ಮ ఛానల్. సో గాయ్స్ ఇప్పుడు మన ఛానల్ అయితే భయ్య వాళ్ళు సెర్చ్ చేసి చూస్తున్నారనమాట. ఇప్పుడు సెర్చ్లో వస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. సో గాయ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ పేజ్లోనే వచ్చిందనమాట, మీకు చూపిస్తా. ఓకే గాయ్స్, ఇప్పుడు మన భయ్య దాన్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. సబ్స్క్రైబ్ ఆల్ ద బెస్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే ఓకే. సో గాయస్ ఇప్పుడు మీరైతే చూసారుగా, మన ఛానల్ అయితే ఫస్ట్ పేజ్లో అయితే వచ్చింది. థ్యాంక్స్ భయ్యా. సో గాయస్ ఇప్పుడు భయ్య వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా అయితే మనతో మాట్లాడారు. ఎటువంటి ఇలాంటి వీడియో చేయకండి అలా ఏది చెప్పలేదన్నమాట మనకి. సో గాయస్ థోడి ఫ్రెండ్లీ అయితే ఉన్నారు మనతోటి. సో గైస్ ఇది మన టుడే వీడియో అనమాట. ఇక్కడ వచ్చాను కాబట్టి నేను ఈ వీడియో చేశాను, లేకపోతే గైస్ టుడే నేను ఈ ఈవెంట్ని అయితే మిస్ అయిపోయినవాడిని. సో గైస్ ఫైనలీ నేను మీకు ఇంకో రౌండ్ అయితే చూపిస్తా. సో గైస్ ఇదే మన టుడే వీడియో అనమాట. సో గాయస్ ఈ వీడియోని మనం ఇందుకే స్టాప్ చేసి గాయస్ మనం మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం గాయస్. అంతదాకా టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ గాయస్.